లడ్డు ఓ ఎమోషన్. అది శ్రీవారిదైనా గణేష్ మండపాల్లో నవరాత్రుల పాటు పూజలు అందుకున్నదైనా అందుకే లడ్డూను సెంటిమెంట్గా భావిస్తారు. కానీ ఆ సెంటిమెంట్ కాస్త ప్రెస్టీజియస్గా మారింది. లడ్డూను దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళుతున్నారు, ఎంత ధర అయినా కోట్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే లక్షలు కురిపిస్తున్నారు. కొలన్ శంకరెడ్డి 30 లక్షల రూపాయలు కొలన్ శంకరెడ్డి ఒకటోసారి 30 లక్షల 1,000 కొలన్ శంకరెడ్డి రెండోసారి 30 లక్షల 1,000 కొలన్ శంకరెడ్డి మూడోసారి మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డు 30 లక్షల 1,000 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు మరోసారి లక్షలు కురిపించిన బాలాపూర్ లడ్డు ఒకప్పుడు గణేష్ లడ్డంటే అదొక సెంటిమెంట్ గా భావించేవారు. కానీ ఇప్పుడు సెంటిమెంట్ తో పాటు ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. ఒకరిని మించి ఒకరు పరపతిని చూపించుకోవడం కోసం తగ్గేదేలే అంటూ వేలం పాటను పెంచుతున్నారు, పాడుతున్నారు, లక్షలు కురిపిస్తున్నారు, లడ్డును దక్కించుకుంటున్నారు. కొలన్ శంకరెడ్డి గారు 30 లక్షల 1,000 రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క లడ్డూను 2024వ సంవత్సరానికి దక్కించుకున్నారు. బాలాపూర్ గణేష్ అంటే లడ్డు వేలం పాటకు ఫేమస్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా గణేష్ లడ్డును రికార్డు ధరకు దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గతేడాది కంటే 3 లక్షల 1,000 రూపాయలు అధికంగా పలికింది బాలాపూర్ లడ్డు. నిజానికి బాలాపూర్ లడ్డుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడు రికార్డు స్థాయిలో వేలంలో భారీ ధర పలుకుతోంది. 30 ఏళ్ల కిందట 450 రూపాయలు పలికిన లడ్డు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. గతేడాది 27 లక్షలు పలికింది. అదే రికార్డు అనుకుంటే ఈసారి దాన్ని మించిపోయింది. ఆల్ టైమ్ హై రికార్డ్ ఈ సంవత్సరానికి. వచ్చే ఏడాది మళ్లీ పెరిగే అవకాశం 200% ఉంది. ఈసారి లడ్డూను దక్కించుకున్నది కొలను శంకర్ రెడ్డి. ఆయన లడ్డూను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. దేవుడి ఆశీస్సుతో లడ్డూను పొంది మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలతో నేను బహుమానంగా ఇవ్వబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తప్పకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ, మా ఈటల రాజేందర్ గారు, వీరి ఆధ్వర్యంలో మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారికి లడ్డూని ప్రసాదాన్ని నేను బహుమానంగా ఇవ్వబోతా ఉన్నా. మరి అంతా రాజకీయ నేతలకేనా? ఇదే ప్రశ్న బిగ్ టీవీ ఆయన్ను వేసింది. అయితే ఈ విషయంలో ముందుగానే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ లడ్డులోంచి కొంచెం ప్రసాదం తీసి ఇంకా కొన్ని లడ్డూలను కొని ఈ గ్రామంలో, బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకు బంధుమిత్రులకు, గ్రామస్తులకు ఈ గణేష్ భగవాన్ లడ్డును నేను ఇవ్వబోతున్నా. నిజానికి బాలాపూర్ లడ్డుకి కొలను ఫ్యామిలీకి ఓ సంబంధం ఉంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలం పాట జరుగుతోంది. మొదటి వేలంలో లడ్డును దక్కించుకున్నది కూడా కొలను ఫ్యామిలీనే. అప్పుడు 450 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు కొలను మోహన్ రెడ్డి. ఇలా ఇప్పటి వరకు 10 సార్లు కొలను ఫ్యామిలీ ఈ లడ్డును సాధించుకుంది. 450 రూపాయలకు మా కజిన్, మా అన్నయ్య గారైన స్వర్గీయ మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. మా కొలన్ ఫ్యామిలీ 8 సార్లు కైవసం చేసుకుంది. ఈరోజు 9వసారి మళ్ళీ కొలన్ ఫ్యామిలీకి రావాలని నేను ప్రయత్నం చేశాను. దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు. ఒక తృప్తి అయితే మిగులుతుంది. ఆనాడు చిన్న రైతాంగమైన మేము, ఈనాడు మా ఆస్తులు దేవుడి ఆశీస్సులతో ఎన్నో రేట్లు ధరలు పెరిగిపోయినాయి. దాని ద్వారా దేవుడి దేవాల పెరిగినాయి. దేవుడి దేవాల ఆస్తి ఉంది. ఆస్తి కొంత పోతేమనే దేవుడి లడ్డు తీసుకొని దేవుడికి మాత్రం రుణపడి ఉండాలని చెప్పి అనుకున్నాం. ఆ ప్రయత్నం చేసిన, సక్సెస్ అయినా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. 2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డు ధర తొలిసారి 1,00,000 రూపాయలు దాటింది. అప్పుడది చాలా గొప్ప అనుకున్నారు. 2022లో 24,60,000 రూపాయలు ధర పలికింది లడ్డు. ఇప్పుడు ఏకంగా 30 లక్షలు దాటేసింది. సో వచ్చే ఏడాది పెరగడమే గాని తగ్గడం ఉండదన్నది పక్కా.